రైట్. సో ఒకసారి ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం ఒకసారి అలా రివైజ్ చేసుకున్నాము, ఏమేమి చెప్పుకున్నాం అనేది. సో ఇంతకుముందు క్లాస్లో ఈ థీరం m ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమి ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ బి మైనస్ ఏ ఆ థీరం చెప్పుకున్నాము. నెక్స్ట్ అట్లాగే ఇది కూడా ఏంది చెప్పండి, ఎల్పి మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎల్పిఎఫ్ ఏమి సారీ యూపీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎల్పిఎఫ్. నెక్స్ట్ ఎల్పి మైనస్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ యూపిఎఫ్ అని, అట్లాగే డబ్ల్యూపిఎఫ్ కూడా. సో ఈ థీరం మీద చెప్పినాం. దాని తర్వాత ఇది డిస్కస్ చేసాం, ఏమది ఇట్ ఇస్ ఎ బౌండెడ్ ఫంక్షన్ p1 p2 are two partitions such that p1 is a subset of p2, then u p1f is greater than or equal to u ptf, l p1f is less than or equal to l ptf, అట్లాగే w p1f is greater than or equal to, అంటే ఇవి రెండుకు గ్రేటర్ దాన్ గుర్తుపెట్టుకోండి, యూపీఎఫ్ డబ్ల్యూపీఎఫ్ రెండింటి కూడా ఒకటే కండిషన్. సో ఇది చెప్పుకున్నాం మనం. దాని తర్వాత అదే ప్రూఫ్లన్నీ ఇవే. దాని తర్వాత ఓకే, అక్కడికి స్టాప్ చేసాం అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా చెప్పామా ఇంతకుముందు క్లాస్లో? ఏరా ఇంతేనా మనం చెప్పింది లాస్ట్లో? బట్ డార్ బాక్స్ అనేది ఒకటి చెప్తున్నాం కదా మనం, రేమాన్ ఇంటిగ్రేషన్ డార్ బాక్స్. ఒక నిమిషం చూద్దాం. అదేమైంది? ఓకే, ఇంకా ఏం చెప్పినా చెప్పండి. మీరు నోట్స్ రాస్తున్నారా అప్డేట్గా? నోట్స్ రాస్తున్నారా? ఇంకా ఏమో చెప్పినాను చెప్పండి చూద్దాం. మీరు చెప్తే విన్నామని రా చెప్పండి. ఏమమ్మా? ఏం చెప్పరు? ఇంకా ఏదో చెప్పినాము, మీరు చెప్తే బాగుంటుంది. చెప్పండి అమ్మా. నోట్స్ ఉందా? రాసినారు లేదు అప్డేట్గా? ఏం చెప్పరా రే? చెప్పండి రా నైనా, ఏం చెప్పుకున్నాం చెప్పండి. లోయర్ అండ్ అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్స్ చెప్పినాం కదా. లోయర్ అండ్ అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్స్ నొటేషను, దాని డెఫినేషన్ కూడా చెప్పినాం. గుర్తుందో లేదు మీరు? ఏమరా నైనా? ఏమ్మా నోట్స్ రాసారా ఇంతకుముందు చెప్పిన దానికి? ఏం మాట్లాడరు? లోయర్ రేమాన్ ఇంటిగ్రల్, లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ నొటేషన్ ఏం చెప్పండి, పోనీ డెఫినేషన్ చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పాను నేను. ఏమమ్మా డెఫినేషన్ చెప్పలేరా? ఏం చెప్తే కదా మీరు. ఎలా వినపడుతుందా లేదా నా మాటలో? మళ్ళీ డౌట్ వచ్చేస్తున్నారు. వినపడుతుందా లేదా ఒకసారి చెప్పండి రబా. హలో, వినపడుతుందా లేదమ్మా? హలో, ఈ సెకండ్ ఇయర్. హలో, ఇది వినపడుతుందా లేదా డౌట్ వచ్చేస్తున్నారు. చెప్పాలా?
మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది బోర్డులో ఇక్కడ ఉన్నప్పుడే నేర్చుకోండి. లెట్ ఎఫ్ మ్యాప్స్ a, b to a, b to r be a bounded function, then lower Riemann integral is denoted by integration from a to b. పైకి ఇట్లా బార్ వేసుకోండి, ఏ దగ్గర బార్ వేసుకోండి, అది ఒక నోటేషన్ మాత్రమే. సో ఇట్ ఈస్ లోయర్ Riemann integral. This lower Riemann integral is defined as supremum of what? Supremum of lower Riemann sums, where capital P is a partition in the partition set a, b. సో ఇక్కడ గమనించండి, మర్చిపోమాకండి, supremum of lower Riemann sums is nothing but lower Riemann integral. అట్లాగే infimum of upper Riemann sums, infimum of upper Riemann sums is upper Riemann integral. Its notation is integration from a to b bar. b bar అంటే కిందకల్లా బార్ వేయండి. సో ఇది నోటేషన్ మాత్రమే, దీనికి ఏం మీనింగ్ ఏం లేదు, నోటేషన్ మాత్రమే. సో అప్పర్ Riemann sums ని మనం రాసినప్పుడు బి దగ్గర బార్ పెట్టుకోవాలి, లోయర్ Riemann sums ని మనం రాసినప్పుడు ఏ దగ్గర బార్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. లోయర్ Riemann sums అంటే లోయర్ Riemann ఇంటెగ్రల్ అంటే లోయర్ Riemann sums లో సుప్రీమం వాల్యూ తీసుకుంటాం. అట్లాగే అప్పర్ Riemann ఇంటెగ్రల్ అన్నప్పుడు అప్పర్ Riemann sums లో ఇన్ఫిమం వాల్యూ తీసుకుంటాం. అది అప్పర్ Riemann ఇంటెగ్రల్ గా మనం డిఫైన్ చేస్తాము. తర్వాత మీకు నేను ఒక నోట్ కూడా చెప్పాను, ఓకేనా? నోట్ కూడా పోయి రాసాము. ఏం నోట్ రాసాము చెప్పండి చూద్దాం. నోట్ ఏం రాసాము? ఏం చెప్పరు? కనీసం నోట్స్ రాస్తే మీకు చెప్పగలుగుతారా? నోట్స్ రాయిపోతే ఏం చెప్తారు? ఏం చెప్పండి? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ బార్ టు బి f of x dx. ఇదేంది? ఇది లోయర్ Riemann ఇంటెగ్రల్, దట్ ఈస్ నథింగ్ బట్ సుప్రీమం ఆఫ్ LPF, సుప్రీమం ఆఫ్ ఒక నిమిషం, సుప్రీమం ఆఫ్ LPF, ఓకే, where capital P is a partition belongs to phi of a, b. Okay, so this one is less than or equal to capital M into B minus A, capital M into B minus A. ఇది ఒక నోట్ రాసాను నేను. అట్లాగే అప్పర్ Riemann ఇంటెగ్రల్, దాని వాల్యూ ఎంత? ఇన్ఫిమమ్ ఆఫ్ అప్పర్ Riemann sums. ఓకే, ఇది రాసేది అలవాటు కానీ phi of a, b, phi of a, b. This one is greater than or equal to m into b minus a. ఇది నోట్ అంటే ఏంది? అప్పర్ Riemann ఇంటెగ్రల్ is greater than or equal to small m into b minus a. Lower Riemann integral is less than or equal to capital M into b minus a. సో ఇది ఒక నోట్ లాగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇంకోటి ఏమంటే ఈ థీరం కూడా చెప్పినట్టుగా ఉండాలి. నేను ఈ థీరం చెప్పినానా? ఒకసారి చూడండి. ఇంతకీ మీరు నోట్స్ రాస్తున్నారా లేదా? చెప్తూ ఉన్నప్పుడు రాస్తున్నారా లేదా? మీరు రాయకపోతే చాలా నష్టపోతారా బాబు. చెప్పినప్పుడు నోట్స్ రాస్తున్నారా లేదా? ఎవరిని అడగాల? భాగ్యశ్రీ, నీ దగ్గర నుంచి చెప్పమ్మా. భాగ్యశ్రీ, నోట్స్ రాస్తున్నారా లేదా? ఎవరు ఏం మాట్లాడరా? మేఘల, నోట్స్ అమ్మా.
సార్ రాస్తున్నారు క్లాస్ అది అప్డేట్ రాస్తున్నావా నీకు ఎందుకంటే మళ్ళీ మీకు ఫిజికల్ క్లాసులు జరుగుతాయి లేదు, మీరు ఈరోజు పేపర్ లో చూసారా? చూడలేదు సార్. ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసులే, విన్నారా? పేపర్ చూసారా? పోనీ చూడకపోతే చూడండి. ఈరోజు ఇంటర్మీడియట్ కూడా ఆన్లైన్ క్లాసులే, అన్నిటికీ ఇంకా ఆన్లైన్ క్లాసులే. ఫిజికల్ గా ఉంటుంది అనేది నమ్మకం అయితే లేదు, ఉన్న ఎన్ని రోజులు ఉంటుంది కూడా తెలియదు. థర్డ్ వేవ్ వస్తుంది అని చెప్పని అంటున్నారు. కాబట్టి అంత దూరం ఎందుకు మనకు, నీట్ గా నేను నెమ్మదిగా చెప్తున్నాను, చెప్పినప్పుడు నెమ్మదిగా వేసుకోండి, డౌట్స్ ఉంటే అడగండి. ఇవి ఇంటరాక్షన్ కూడా కంపల్సరీగా, మనం హడావుడిగా టకటక సిలబస్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. కాబట్టి నోట్స్ మీరు రాయాల. నాగమ్మ, నువ్వమ్మా, నరేంద్ర, నాగమ్మ, కల్పన సమాధానం చెప్పండి అప్ప. జయసూర్య, మాట్లాడండి. నరేంద్ర నువ్వు చెప్పరా? అప్పుడే అడిగాను నిన్ను, నువ్వు చెప్పలా. నోట్స్ రాస్తున్నావా లేదా? మ్యాథమెటిక్స్ మాత్రము దయచేసి, మిగతా సబ్జెక్ట్స్ తర్వాత విషయం, కానీ మ్యాథమెటిక్స్ లో ఎప్పుడు కూడా కానీ చెప్తూ ఉన్నప్పుడే నోట్స్ రాసుకుంటా ఉండడం అనేది అలవాటు చేసుకోండి. ఏ సార్ క్లాస్ చెప్పినా కూడా, సార్ చెప్పినా నేను చెప్పినా నోట్స్ రాసుకోవాలి ఖచ్చితంగా. మళ్ళీ అర్థం కాదు, మర్చిపోతారు. చెప్పు. ఈరోజు నిజమేరా, మరి ఎట్లా మ్యాథమెటిక్స్ అర్థం కావాలంటే అందులో థీరమ్స్ కదా. నువ్వమ్మా కల్పన చెప్పు నరేంద్ర. మళ్ళా ప్రమిలెక్క కార్డు పెట్టించుకున్నాం సార్ నోట్స్. ప్రమిలెక్క ఇంకొక అక్క రాసిందంటే మనం రాస్తే లాభం లేదురా, మనము రాసుకోవాలి. క్లాస్ లో నేను ఇంత నెమ్మదిగా చెప్తున్నాను కదా, వాళ్ళకు 100 ఇంకో తప్పు చేస్తుంటారు అనుకో రాసేటప్పుడు, నువ్వు ఇంకో 2 తప్పులు రాసుకుంటావు. సో నేను చెప్పింది ఒకటి ఉంటుంది, ప్రమిళ రాసేది ఒకటి ఉంటుంది, నీకు వచ్చే లోపల ఇంకెన్ని తప్పులుగానే వస్తాయి. ఇప్పుడు నేను రెగ్యులర్ గా చెప్తున్నాను కదా, చెప్తున్నప్పుడు రాస్తే కరెక్ట్ గా ఉంటుంది. అది నేను చెప్పాను. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎట్లుండొచ్చు తెలియదు, లేదా వాళ్ళు ఏం రాస్తారో తెలియదు, వాళ్ళు ఇంకేమన్నా పాత నోట్స్ లో ఆ నోట్స్ లో రాస్తారో మనకు తెలియదు. దాంట్లో 100 తప్పులు ఉంటాయి. కాబట్టి రన్నింగ్ లో ఎట్లా మీరు అటెండ్ అవుతున్నారు, నోట్స్ రాసుకోండి, అప్డేట్ చేసేసుకోండి, అది పని అయిపోతుంది కదా మనకి. అది ఎంతసేపు అది బాధపడేది. రోజు చెప్పలేను కదరా. రైట్, సరే. మీరు ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ మీకు ఇంకోసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను ఇది. సో ఇఫ్ చూడండి ఈ థీరం, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్, ఈ రిజల్ట్ కూడా ఇంపార్టెంట్, ఏ కామా బి టు ఆర్ ఏం రాయాలి రొటీన్ గా, ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్. బౌండెడ్ ఫంక్షన్, ఇది ఒక బౌండెడ్ ఫంక్షన్ అయినప్పుడు, ఇది ఎవరికైనా తెలిసిందే ఏమని, లోయర్ రేమాన్ ఇంటెగ్రల్. ఈ సింబల్ వేస్తూనే వెంటనే లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ అని చెప్పుకోవాలా. లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ అంటే నథింగ్ బట్ సుప్రీమమ్ ఆఫ్, వెంటనే చెప్పాలా, లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ ఈజ్ నథింగ్ బట్ సుప్రీమమ్ ఆఫ్ ఏమది, ఎల్పిఎఫ్. లోయర్ రేమాన్ సమ్స్ లో సుప్రీమమ్ వాల్యూ, అప్పర్ రేమాన్ సమ్స్ లో ఇన్ఫిమమ్ వాల్యూ అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోవద్దండి. రైట్, విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్. నేను ప్రూఫ్ కూడా ఇంతకుముందు క్లాస్ లో చెప్పాను నేను, అది ఒకసారి చూడండి. అట్లాగే ఇక్కడ ఒక నోట్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఏం నోట్ అంటే m into b minus a is less than or equal to a bar to పై కూడా వేయచ్చు బార్, ఇక్కడ వేయాలని ఏం లేదు, ఎక్కడైనా వేయచ్చు. a bar to b,
f of x sorry dx less than or equal to a to b bar f of x dx is less than or equal to capital M into b minus a. సో ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకేనా? సో నోట్ చేసుకోండి ఇది. సో అట్లాగే ఈ ప్రూఫ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. ఒక మీ దగ్గర లేకపోతే మళ్ళీ అడిగితే నేను మళ్ళీ చెప్తాను. తర్వాత మీకు ఇంతకుముందు క్లాస్లో ఈ డార్ బాక్స్ థీరం కూడా ఏదో చెప్పినట్టుగా ఉన్నాను నేను. డార్ బాక్స్ థీరం కూడా చెప్పాను. ఏమమ్మా మేఘల, నువ్వు రాసావా ఇది? రాశాను సార్. డార్ బాక్స్ రాసావమ్మా? రాశాను సార్. వెరీ గుడ్. దాని తర్వాత డార్ బాక్స్ థీరము ఏది ఒకసారి చెప్పువా నీ దగ్గర గుర్తుంటే. రొటీన్ స్టెప్స్ అమ్మా, ఏం లేదు. ఇఫ్ ఏం రాయాలా? f maps a comma b to r routine ఎట్లా రాస్తాము? is a bounded function and చెప్పని ఇదే is a bounded function. Then for each epsilon greater than 0 there exists delta greater than 0 such that ఇక్కడ రెండు రిజల్ట్స్ ఏమది? యూపీఎఫ్ కామా ఇది సారీ అర్థం కాకపోతే రా యూపీఎఫ్ ఓకే ఈజ్ లెస్ దాన్ ఏ టు బి బార్. అంటే అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ కంటే తక్కువ ఉంటుంది, చిన్నది ప్లస్ దీనికి ఒక ఎప్సిలాన్ కూడా యాడ్ చేయండి, దీనికంటే ఇది చిన్నది అవుతుంది. అట్లాగే నెంబర్ 2 ఎల్పిఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ లోయర్ రైమాన్ ఇంటిగ్రల్ మైనస్ ఎప్సిలాన్. ఇది దేనికి? ఫర్ ఈచ్, ఇది రాశాను నేను ఇంతకు ముందు, ఫర్ ఈచ్ ఆఫ్ ది పార్టిషన్ phi of a comma b ఓకేనా, విత్ ఏ రాసాము? విత్ నార్మ్ ఆఫ్ క్యాపిటల్ P ఈజ్ లెస్ దాన్ డెల్టా అని రాసాం. ఇది కూడా రాశాను నేను. ఇది డార్ బాక్స్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ నేను ప్రూఫ్ కూడా చెప్పాను. ఎవరైనా అమలా ఇంకెవరో రాశారు చెప్పమ్మా, లాస్ట్ టైం చెప్పింది ఇంకెవరు రాశారు? డార్ బాక్స్ కానీ రైమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ కానీ రకరకాల సమాధానం చెప్పండి, టైం వేస్ట్ కదా. నువ్వమ్మా అమల, నాగమ్మ, చాముండేశ్వరి ఏం మాట్లాడడం లేదు. హలో, చెప్పండి, ఎవరు మాట్లాడడంలే. మాట్లాడబోతే ఎట్లా? రైమాన్ ఇంటెగ్రల్ ఇంతసేపు మనం నేర్చుకునేది అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్ అంటే ఏంది, లోయర్ రైమాన్ ఇంటెగ్రల్ అనేది ఏంది చూసుకున్నాం. ఈ డెఫినేషన్ నేర్చుకోవాలి, రైమాన్ ఇంటెగ్రల్ డెఫినేషన్ నేర్చుకోవాలి. రైట్, ఈ డెఫినేషన్ ఇలా రాసేది నేర్చుకోండి. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ a comma b to r is said to be, అంటే ఇది బౌండెడ్ ఫంక్షన్ అన్నమాట. ఓకేనా?
ఒక నిమిషం మళ్ళా కొంచెం వేరే రాస్తాను. ఇఫ్ a bounded function రాద్దామా? ఒక్క నిమిషం, దీన్ని ఎట్టన్నా రాయించరా, తిప్పించి ఎట్టన్నా రాయించు. సరే రాస్తాను. ఇఫ్ a bar to b f of x dx is equals to a to b bar f of x dx అంటే అర్థం ఏమరా? if lower Riemann integral is equals to upper Riemann integral, then a bounded function f maps a comma b to R is said to be Riemann integral. ఈ డెఫినిషన్ అడుగుతారప్ప. Riemann integral R ఇట్లా కూడా రాస్తారు. R integrable on a comma b ఇలా కూడా రాస్తాంరా, ఇలా కూడా అంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాస్తాను నేను ఇప్పుడు, జస్ట్ ఒకసారి చూడండి ఏ రాస్తాను రా. ఇఫ్ lower Riemann integral equal to upper Riemann integral, then a bounded function f maps a comma b to R is said to be Riemann integral R. ఇంకో రకంగా ఎట్లా చెప్తాము, R integrable on a comma b, ఓకే. సో ఎలానో మనం రాయొచ్చు. తర్వాత it is denoted by చూడండి, Riemann integral is denoted by integration from a to b f of x dx. ఓకే, హియర్ you note చేసుకోండి. హియర్ స్మాల్ a లేదా a and b అని అర్థం. హియర్ a and b are called lower and upper Riemann and upper limits of the integral. Oh, lower and upper ఏం చెప్పండి, లోయర్ అండ్ అప్పర్ లిమిట్స్ ఆఫ్ ది ఇంటెగ్రల్. మీరు మాట్లాడితే మాకు కూడా కొంచెం ఉత్సాహంగా బాగా చెప్పగలుగుతాం. మీరు నంబ్ అంటే మోగ వాళ్ళ కూర్చోంటే ఏం చెప్తాం చెప్పండి. అయ్యో, రైట్. నెక్స్ట్ ఇంకో నోట్ లాగా రాసి పెట్టుకోండి. నోట్, ఓకే. రైట్, ఏమంటే Riemann integrable functions
Riemann integrable functions on a comma b is denoted by ఇలా రాస్తే కూడా అదే మీనింగ్ రా ఆర్ ఆఫ్ ఏ కమా బి ఇలా రాస్తే కూడా రేమాన్ ఇంటెగ్రల్ ఫ్రమ్ ఏ టు బి అని రేమాన్ ఇంటెగ్రల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి అని రేమాన్ ఇంటెగ్రల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి అని చెప్పేసి సో దీన్ని ఎలాగన్నా రాసుకోవచ్చు ఇది జనరల్గా ఎక్కువ శాతము టెక్స్ట్ మెయిన్ చాలా టెక్స్ట్ బుక్స్ లో ఇదే రాస్తారు ఆర్ ఆఫ్ ఏ కమా బి అంటేనే నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ రేమాన్ ఇంటెగ్రల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి అది విషయం సో ఇది నోట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చేసి షో దట్ ఇట్ ఈస్ రేమాన్ ఇంటెగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ అనేదాన్ని షో చేయమంటాడు మీకు ప్రాబ్లమ్స్ అలా ఇస్తాడు రేమాన్ ఇంటెగ్రల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి అనేదాన్ని షో చేయమంటాడు ఓకేనా రైట్ చూడండి ఒక ప్రాబ్లం చేద్దాం రైట్ ఒక ప్రాబ్లం ఒకటి తీసుకుందాం సో ఇఫ్ అర్థమవుతుందా ప్రాబ్లమ్స్ మీకు ఖచ్చితంగా ఈ మోడల్ ఇస్తారు ఏ మోడల్ ఏదైనా ఒక ఫంక్షన్ ఒక ఇంటర్వెల్ ఇచ్చేసి షో దట్ ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటెగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ అని చెప్పేసి అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు ఓకేనా సరే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ప్రాబ్లం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు k small k if f of x equal to small k for every x in a comma b where k is a real number k అనేది ఒక రియల్ నెంబర్ అయితే then show that ఏం ప్రూవ్ చేయాలి చూడండి దెన్ షో దట్ రెండు రకాలు అడుగుతారా దెన్ షో దట్ ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటెగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి అని అడుగుతాడు లేదా దెన్ షో దట్ సేమ్ అదే దాన్ని దెన్ షో దట్ ఇలా రాస్తున్నాను నేను జస్ట్ మీకు అర్థం కావడానికని ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ ఏ కమా బి అని రాస్తున్నాను దీని మీనింగ్ మరో రకంగా ఎట్లా అడుగుతాడు షో దట్ ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటెగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి దీన్ని ఇలా చదవాలరా పక్కన కానీ రాసి పెట్టుకుంటే బాగుండు ఒక నిమిషం నేను అది కూడా రాసి పెడతాను నేను ఇలా ఒక నిమిషం యా సో పక్కన రాస్తాను ఇలా రాస్తేనే ఇది నోట్ అని రాసుకోండిరా ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ ఏ కమా బి అనేదాన్ని ఎలా చదువుతామంటే రీడ్ ఇట్ యాజ్ ఎఫ్ ఈజ్ రేమాన్ integrable over the interval a comma b ఓకేనా ఇంత పెద్దగా రాసే బదులు సింపుల్ గా ఇలా రాస్తేనే అర్థం అదే ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ ఏ కమా బి అంటేనే ఏమని అర్థము ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటెగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి ఓకే గుర్తుపెట్టుకోండి ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటెగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి దీన్ని ఎలా చదువుతాం ఇంకేం రాసాను
రీడ్ ఇట్ యాజ్ అని రాశాను. సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ప్రాబ్లం ఇది, వీ హ్యావ్ టు షో దట్. ఏం షో చేయాలరా, మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే. కే అనేది ఒక రియల్ నెంబర్. షో దట్ ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి. ఇది మనకు చేయాల్సినటువంటి పని. రైట్, దీన్ని ఎలా షో చేస్తాము, ఎలా చేద్దామో చూద్దాం. యా, లేదా ప్రూఫ్ అని రాయండి. సొల్యూషన్ కూడా యాక్చువల్ చెప్పాలంటే ప్రూఫ్ రా, ప్రూఫ్ సొల్యూషన్ ఏదో ఒకటి రాయండి, సొల్యూషన్ కూడా రాయండి. సో చూడండి, మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ముందు రాద్దాం. గివన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఫర్ ఎవరీ ఎక్స్ ఇన్ క్లోజ్డ్ బ్రాకెట్ ఆఫ్ ఏ కామా బి. ఇది మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్. రైట్, ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని అకార్డింగ్ టు డెఫినేషన్ ప్రకారంగానే దీన్ని వర్క్ చేయాలరా. ఇది రేమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ అని చెప్పేసి డెఫినేషన్ ప్రకారమే మనం ప్రూవ్ చేయాలి. సో డెఫినేషన్ ప్రకారం అంటే దీన్ని మనము పార్టిషన్స్ గా రాసుకోవాలి. లెట్ క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పండి, ఏ విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ నాట్, x1, x2, so on, xn, which is equals to capital B. ఇదేమిదే, B the partition, B the partition of A, B. ఇదొక పార్టిషన్, ఇలా తీసుకోండి. నెక్స్ట్ ఏం రాద్దాము, దీంట్లో ఆర్త్ ఇంటర్వెల్ ఉంటుందా. సో ఏం రాద్దాము, రొటీన్ గా మనము మొట్టమొదటి రాసాము ఆ విధంగా. లెట్ స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ బి. ఏం రా, స్మాల్ ఎంఆర్ అనేది ఏమి, స్మాల్ ఎంఆర్ అనేది ఏమి, infimum and supremum. అంతేనా, infimum and supremum of F on the interval. ఏ ఇంటర్వెల్, ఏం చెప్పండి, ఏ ఇంటర్వెల్ రా, చెప్పరు, ఆన్ ది ఇంటర్వెల్. ఏమిది, ఏ ఇంటర్వెల్ చెప్పండి, ఆన్ ది ఇంటర్వెల్ ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంటర్వెల్ ఎట్లుంటుంది, ఎక్స్ఆర్ -1 కామా ఎక్స్ఆర్. ఈ ఇంటర్వెల్ కి సంబంధించినటువంటి ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్. ఓకేనా. దేర్ ఫోర్ ఇది గమనించండి, మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏంది అంటే, ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏందిరా, ఏం ఫంక్షన్ ఇచ్చాడు చదవండి. ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏమి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఫర్ ఎవరీ ఎక్స్ ఇన్ ఏ కమా బి. ఏబి అనేటువంటి ఇంటర్వెల్లో ఏ ఎక్స్ ని తీసుకున్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, కే అవుతుంది. కాబట్టి ఇన్ఫిమమ్ వాల్యూ కూడా కేనే అవుతుంది, సుప్రీమమ్ వాల్యూ కూడా ఏమవుతుందా, కేనే అవుతుంది. ఇన్ఫిమమ్ సుప్రీం రెండు కూడా కే, ఎందుకంటే వీఆర్ గివన్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. అంతే కదా, మనకు ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ ఇచ్చారు. నాయనా కొంచెం నోరు తెరిచి మాట్లాడండి రా, అవునా కాదా. కనీసం అప్పుడప్పుడు హరికథ చెప్పినప్పుడు వెనకలా ఏదో అంటారు చూడు, ఏమంటారా, బుర్రకథ హరికథ ఎప్పుడు నరసింహులు అనేదే, తందాన తాను అంటారు చూడు. ఎలా విన్నారా ఎప్పుడన్నా, ఏరా బాబు, నేనైనా చెప్తుంటే వెనక్కి కనీసం తందానా తానా ఏదో ఒకటి అని అంటారా ఆయన, పలకండ్రా. ఇలాంటి బుర్రకథ చెప్పి ఆయనకు కూడా విసుగొచ్చేస్తుంది పక్కన అసిస్టెంట్స్ లేకపోతే.
జనాలను అలర్ట్ చేసేదాని కోసంగా అసిస్టెంట్స్ పక్కన పెట్టుకుంటారు వాళ్ళు. ఆ విధంగా మిమ్మల్ని అడుగుతా అంటే మీరు ఏం చెప్పకపోతే నేను ఏం చేయాలి చెప్పండి. సో మనకేమి ఇచ్చాడు, ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ ఇచ్చాడు. మనం ఏం చేసాము, ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ ని n పార్ట్స్ గా విడగొట్టుకుంటే n+1 పార్ట్స్ గా పాయింట్స్ గా విడగొట్టుకున్నాము. అయితే సబ్ ఇంటర్వెల్స్ అవన్నీ మన కథ ఆల్రెడీ తెలుసు. రైమాన్ సమ్స్ మనం డిస్కస్ చేసినప్పుడు మనం చేసుకున్నాం. సో ఆర్త్ సబ్ ఇంటర్వెల్ సంబంధించినటువంటి ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ వాల్యూస్ ని స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ అనుకున్నాము. అప్పుడు ఇన్ఫిమమ్ వాల్యూ కూడా ఒకటే అవుతుంది, సుప్రీమమ్ వాల్యూ కూడా ఒకటే అవుతుంది, బికాస్ we are given a constant function. Now length of the interval మీరు చెప్పండి, length of the rth sub interval ఏమవుతుంది? length of the rth sub interval ఎంత? IR length of IR కదరా ఇది, that is XR minus 1. Now ఇప్పుడు ఏం చేయాలి మనము, ఏం చెప్పండి, యూపీఎఫ్ కనుక్కోవాలా. యూపీఎఫ్ రేమాన్ ఇంటిగ్రల్ కావాలంటే, రేమాన్ ఇంటిగ్రేషన్ కనుక్కోవాలంటే యూపీఎఫ్ కావాలి, ఎల్పిఎఫ్ కావాలి. నౌ యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమి, సిగ్మా capital MR into delta R is equals to 1 to n. That is equals to చెప్పండి, ఈ ప్లేస్ లో ఏం రాయాలా, క్యాపిటల్ ఎంఆర్ ప్లేస్ లో K అని, ఇక్కడ డెల్టా R ఈక్వల్ టు 1 to n. That is equals to K into sigma of delta R ఈక్వల్ టు 1 to n. మీకు ఇది తెలుసు, ఏం చెప్పండి, K into సిగ్మా ఆఫ్ డెల్టా ఆర్ అంటే ఏమి అర్థమో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. బి మైనస్ ఏ, గమనించుకోండి, బి మైనస్ ఏ. అట్లాగే ఎల్పిఎఫ్ 100 రాయమంటావా, దాని మీద రాయేసలే బా చేసిన రైట్. చెప్పండి రా. అట్లాగే ఎల్పిఎఫ్ చెప్పండి, వంత పాడండి రా కనీసము. స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఈక్వల్ టు 1 to n మంత్రం చెప్పినట్టు వెనక నాతో పాటు రండి. దీని వాల్యూ కూడా ఏమి, స్మాల్ ఎంఆర్ వాల్యూ కూడా ఐఆర్ ఆర్త్ ఇంటర్వెల్ సంబంధించినటువంటి ఏమది ఇన్ఫిమమ్ వాల్యూ కే ఆర్ ఈక్వల్ టు 1 to n. ఇది నాకు నచ్చలేదు మీ పద్ధతి, రైట్. ఏం చేద్దాం, కే ఇంటూ సిగ్మా ఆఫ్ డెల్టా ఆర్ ఈక్వల్ టు 1 to n. ఇలా కాదు మ్యాథ్స్ నేర్చుకోవాల్సింది, కే ఇంటూ ఇది కూడా ఎంత, ఏం రాయాలి నేను, బి మైనస్ ఏ, కే ఇంటూ బి మైనస్ ఏ, రైట్. ఇప్పుడు ఏం చేద్దాము, అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్, జస్ట్ ప్రొసీజర్ గమనించండి, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా, డెఫినేషన్, ఇన్ఫిమమ్ ఆఫ్ చెప్పండి UPF, infimum of UPF for every partition phi రాయాలి, phi of A, B, అవునా, that is equals to ఎంత దీని వాల్యూ, ఇన్ఫిమమ్ అన్నా సుప్రీమమ్ అన్నా ఉండేది ఏమేడా, యూపీఎఫ్ సంబంధించిన వాల్యూ K into B minus A. నెక్స్ట్ అట్లాగే చెప్పండి, A bar to B అంటే ఏంది, A bar to B అంటే ఏంది అర్థమో, లోయర్ రేమాన్
integral is equals to supremum of LPF, supremum of LPF for the partition P in phi of A comma B. Okay. Okay, 1 minute. A comma B. ఒక నిమిషం ఉంటా. A comma B. ఫ్లవర్ బ్యాగ్. సో దీని వాల్యూ ఎంత వచ్చిందిరా? ఇక్కడ ఉన్నా చూడండి. K ఇంటూ B మైనస్ A. మీకేం తెలిసిందిరా ఇక్కడ? ఇక్కడ మీకేం తెలుస్తుంది? ఇక్కడ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ కానీ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ కానీ రెండు ఇక్కడ ఏమైంది? ఒరే మీకైనా చెవుడాకి ఈక్వల్ అయింది. ఆడిపోయినా వైన్సేపా గురుజీ ఆడుచుకుంటానే ఉండా, నాకు నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏం వినిపించలే. మళ్ళా మీరు చెప్పేది వినిపిస్తా ఉండేది, నేను చెప్పేది మీకు వినిపించలేదు. అది నీ ప్రాబ్లం. సరేరా, సంతోషం. ఇప్పుడు అదే కదా సార్ చెప్తున్నానా? సరే, నేనేమనలేదురా నాయన. సో లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్ రెండు కూడా K ఇంటూ B మైనస్ A అయింది. దేర్ ఫోర్ ఏం రాయాలా? దేర్ ఫోర్ అండ్ రైట్. దేర్ ఫోర్ ఒక నిమిషం. దేర్ ఫోర్ చెప్పండి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ A bar to B, okay, f of x dx, f of x dx is same as integration from A to B bar f of x dx. రెండు సమానమైంది. అప్పుడు మనం ఏం రాయాలా? రెండు సమానమైతే లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్ రెండు సమానమైతే ఏం రాయాలరా? Therefore f is Riemann integral on closed bracket of A comma B. దీన్ని మరో రకంగా ఎట్లా రాసి చూపించవచ్చు ఇది కూడా నోట్ చేసుకోండి. That implies ఏం ప్రూవ్ చేయమన్నారు ఇంతకి ప్రాబ్లంలో? F belongs to R of A comma B. రెండిటి అర్థాలు ఒకటే, ఇదైనా ఒకటే ఇదైనా ఒకటే. ఓకేనా? F is Riemann integral లేదా Riemann integrable అని రైట్. సారీ, Riemann integral కాదు యాక్చువల్గా. ఒక్క నిమిషం. F is Riemann integrable on closed bracket of A comma B, which means F belongs to R of A comma B. సో ఇది ప్రాబ్లం. ఇంతకీ నేను ఏం చేశాను ఒకసారి చూడండి. ఏం చేశాను రా? ఒక ఫంక్షన్, వాడు ఇచ్చిన ఫంక్షన్ రాసుకున్నాను, పార్టిషన్ రాశాను. నెక్స్ట్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ సంబంధించినటువంటి ఇన్ఫిమమ్ సుప్రీం వాల్యూ కనిపెట్టాను. ఓకేనా? కనిపెట్టానంటే ఇక్కడ వచ్చింది మనకి, ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి కేకేనే రాసుకున్నాము. దానికి లెంగ్త్ అనే దాన్ని రాసుకోవాలి, యూపీఎఫ్ రాసుకోవాలి, ఎల్పిఎఫ్ రాసుకోవాలి. అయితే దీంట్లో యూపీఎఫ్లు ఏమవుతుంటాయి, ఇవన్నీ కామన్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఇదైతే ఈజీ ప్రాబ్లం. సో అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్ ఇస్ సేమ్ యాజ్ లోయర్ రేమాన్ ఇంటిగ్రల్. సో కాబట్టి ఇట్ ఈస్ రేమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ A comma B. సేమ్ ఇదే లైన్ ని ఇలా కూడా రాస్తే అదే మీనింగ్. F belongs to R of A comma B. రైట్. ఈ మోడల్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్, మర్చిపోమాకండి. సరే, మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను, జస్ట్ హోంవర్క్ లాగా, మీరు చేయగలుగుతారేమో చూడండి. రైట్. ఏం ప్రాబ్లం ఇవ్వాలి మీకు?
F is not సింపుల్ ప్రాబ్లం ఒకటి ఇస్తాను. రైట్, ట్రై చేయండి ఇది. ప్రూవ్ దట్ ది ఫంక్షన్ defined below is not or integrable ఓకేనా. ఇక్కడ ఫంక్షన్ అది ఏమి అంటే f of x equal to 1 when x is rational, equal to -1, f of x equal to -1 when x is ఇక్కడ రేషనల్ రాశాను, నెక్స్ట్ ఏమద్దాము ఇర్రేషనల్. ఇది ట్రై చేయండి. ఇది రేమాన్ ఇంటిగ్రబుల్ కాదు అంటాడు. కాదు అంటే ఏమని ప్రూవ్ చేయాలా? is not equal to ఇది ప్రూవ్ చేయాలి. ట్రై చేయండి. ఓకేనా, చేస్తారా? ఓకే సార్. ఇది ట్రై చేయండి అమ్మా. మీకు రాకపోతే నేను మళ్ళీ క్లాస్ చెప్తాను నేను. సరే సార్.